అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మురుకులంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అదే ఇంకా ఈజీ రెసిపీ అయితే అందరికీ నచ్చుతది. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్లి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ పోస్తున్నా. ఇది నేను పావు కేజీ లెక్క అండి. లాస్ట్‌లో నేను పిండేసాను సరైన కొలతలు. 1 స్పూను వరకు వాము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను కారం వేయాలండి. వేసి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసిన తర్వాత వాటర్ కొంచెం మసలాలి. ఇంతలోపు ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అండి. అయితే 2 బౌల్స్ వాటర్ కదా, 3 బౌల్స్ వరకు బియ్యం పిండి అండి. అయితే పాత బియ్యాన్ని కడిగి ఆరబోసి పట్టించింది అయితే చాలా బాగా వస్తాయండి. అదే కొత్త బియ్యం అయితే కొద్దిగా జిగురుండి గట్టిగా అవుతాయి. అది కొద్దిగా చిన్న చిన్న జాగ్రత్తలు అయితే మనకి ఎంత బాగుంటాయో, క్రిస్పీ అంటే క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చేసుకుని ఆ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో, తర్వాత చపాతీ పిండిలాగా మనం సాఫ్ట్గా చేసుకోవాలండి. హ్యాండ్తో అయితే చక్కగా వస్తాయి. దాన్ని సాఫ్ట్ అంటే సాఫ్ట్గా మెదుపుకున్న తర్వాత తీసి మౌల్డ్ ఉంటుంది కదా, మురుకుల మౌల్డ్లో వేసుకోవాలండి. మురుకుల మౌల్డ్లో వేసుకున్న తర్వాత ఇంతలో మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. టైం సేవ్ అవుతుంది అనమాట. 1 స్పూన్కి ఆయిల్ రాసి ఇలా మనకి షేప్ రావాలంటే ఇలాగే వేస్తే బెటర్ అనమాట. లేదు ఒక క్లాత్లో కూడా వేసుకోవచ్చు. అయితే తీసే క్రమంలో మనకి అప్పుడప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా వేస్తే ఈజీ. వేసిన తర్వాత 2 సెకండ్స్ ఆగి మళ్ళీ ఇంకోటి వేయాలి. వెంటనే వేయొద్దు అనమాట. పాత బియ్యం కదా, మీకు విరిగిపోతుంటుంది. అందుకని ఒక 5 మినిట్స్లో చక్కగా వేగిపోతాయండి. తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇవి డైరెక్ట్ మనము ఆయిల్లో వేయాలనుకుంటే కురుకురేలాగే వస్తాయండి. రేషన్ బియ్యం ఒక 2 మంత్స్ ముందరవైనా పర్లేదండి. రేషన్ బియ్యం అయితే ఏంటంటే పిండి చక్కగా వస్తుంది. అది కొత్త బియ్యం అయితే వస్తుంది కానీ చెప్పాను కదా, కొద్దిగా గట్టిగా అవుతాయి అంతే. ఒకసారి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.